We continue again on our subject, all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే అధ్యయనమును మనం కొనసాగిద్దాం. We are basing this series on Matthew 28 verse 20, which says that Jesus told his disciples to go into every nation and make disciples and teach them everything that he himself had commanded. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం ఈ అధ్యయనమును కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. And this is what I have called the neglected half of the Great Commission. దేవుడు అప్పగించిన గొప్ప పనిలో నిర్లక్ష్యం చేయబడిన భాగము అని నేను దీన్ని పిలుస్తూ ఉన్నాను. And so I thought it would be good for us to go through all that Jesus commanded and taught. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆజ్ఞాపించారో, ఏదైతే బోధించారో దానంతటిని మనం చూడటం ఎంతో మంచిది. So that we can fulfill the Great Commission ఆ విధంగా ప్రభు అప్పగించిన గొప్ప పనిని మనం నెరవేర్చొచ్చు and satisfy his heart's desire and bring God's people to the place where he wants them to be. ఆ విధంగా దేవుని యొక్క హృదయాన్ని మనం సంతృప్తిపరచి దేవుని యొక్క ప్రజలు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అక్కడికి మనం తీసుకొని రావచ్చు. So in our last study we were looking at Matthew 5 and verses 3, 4 and 5. మన గత అధ్యయనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలను మనం చూసాం. Where we saw 3 of the right attitudes that disciples should have. ఒక శిష్యుడు కలిగి ఉండవలసిన 3 సరి అయిన వైఖరులను మనం చూసాం. Remember, he spoke to his disciples first of all, as we read in verse 1 and 2. 1, 2 వచనాల్లో మనం చూసినట్లుగా మొట్టమొదటిగా ఆయన శిష్యులతో మాట్లాడాడు. దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. We must also remember that these are not characteristics that people in the world appreciate. లోకంలో ఉండే మనుషులు మెచ్చుకునే లక్షణాలు కాదు ఇవని కూడా మనం గుర్తుంచుకోవాలి. People in the world do not appreciate being constantly aware of their own need in the world. లోకంలోని ప్రజలు ఎల్లప్పుడూ మన అవసరాన్ని మనం గుర్తెరిగి ఉండాలి అంటే వాళ్ళు దాన్ని అంగీకరించరు. They say, be full of self-confidence. ఈ లోకంలో వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఎల్లప్పుడూ మీ మీద మీరు నమ్మకం కలిగి ఉండాలి అంటారు. Confidence in your own ability. నీ సామర్థ్యం మీద నువ్వు నమ్మకం కలిగి ఉండాలంటారు. Well, that's okay as far as physical ability is concerned. భౌతిక సంబంధమైన సామర్థ్యానికి సంబంధించి అది మంచిదే. And intellectual ability is concerned, and human smartness that's required of salesmen and CEOs and things like that. మానవుని యొక్క తెలివితేటలకు సంబంధించి, ఒక వస్తువులు అమ్మే విషయంలోనూ CEOకి సంబంధించి తెలివితేటలు కలిగి ఉంటే మంచిదే. But when it comes to the spiritual realm, it's exactly the opposite. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. It's the one who is poor in spirit who is going to possess God's kingdom. ఎవరైతే ఆత్మయందు దీనులై ఉంటారో వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. Is the one who mourns for his sin, who is going to be strengthened spiritually, and is the one who is meek. ఎవరైతే వారి పాపములను బట్టి దుఃఖపడతారో వాళ్ళు ఆత్మ సంబంధంగా బలపరచబడతారు. And does not fight for his rights, who is going to inherit the earth. ఎవరైతే సాత్వికంగా ఉంటారో, వారి హక్కుల కోసం పోరాడారో వాళ్ళు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. In other words, God's ways are not our ways. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క మార్గాలు మన మార్గముల వంటివి కావు. His way of thinking is completely opposite to this world's way of thinking. And ఆయన ఆలోచించే విధానము ఈ లోకము ఆలోచించే విధానానికి ఎంతో వేరుగా ఉంటుంది. all these right attitudes and beatitudes mentioned here are not things that the world appreciates. ఇక్కడ ప్రస్తావించిన సరి అయిన వైఖరులు లేక ఉండవలసిన వైఖరులు ఇవన్నీ కూడా వీటిని లోకం ఏం మెచ్చుకోదు. In fact, quite the opposite of it. నిజానికి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఈ లోకం. And that's why we read at the end of the Sermon on the Mount, Jesus said, this way that I've spoken of is a very narrow way. అందుకే కొండ మీద ప్రసంగం చివర్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, నేను ఇప్పుడు మీకు బోధించిన మార్గము ఎంతో ఇరుకు మార్గం అని చెప్పారు. Matthew 7:14, and very few people find it. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పారు, చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని కనుగొంటారు. So I don't anticipate millions of people turning to this way. Millions want to go to heaven. అనేక లక్షల మంది ఈ మార్గాన్ని కనుగొంటారని నేనేమి అనుకోవట్లేదు. అనేక లక్షల మంది పరలోకానికి వెళ్ళాలనుకుంటారు. And millions want the power of the Holy Spirit. అనేక లక్షల మంది పరిశుద్ధాత్మ శక్తి కావాలని కోరుకుంటారు. But very few want to have these attitudes that Jesus spoke of
as the characteristics of God's people who are in God's kingdom. దేవుని రాజ్యంలో ఉండే దేవుని ప్రజలకు ఉండవలసిన వైఖరులు యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే చెప్పారో వాటిని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. Now we move on to verse 6, where Jesus said, "Blessed are those who hunger and thirst for righteousness, for they shall be satisfied." ఇక్కడ 6వ వచనం మనం చూద్దాం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. Now in the world there are people hungering and thirsting for all types of things. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక విషయాల కోసం ప్రజలు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. If you look at the things that people in the world hunger and thirst for, I think most people hunger and thirst for wealth, money. ఈ లోకంలో ఉన్న ప్రజలు దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో మనం చూసినట్లయితే అనేక మంది డబ్బు గురించి, సంపదల గురించి, comfortable life, maybe houses and lands and సుఖ సౌఖ్యాల కోసం చూస్తూ ఉంటారు. ఇళ్ల గురించి, స్థలాల గురించి చూస్తూ ఉంటారు. advancement in society, higher position in their jobs and సమాజంలో ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని, గొప్ప గొప్ప పదవుల కోసం వాళ్ళు ప్రాకులాడుతూ ఉంటారు. వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవుల కోసం ఆశిస్తూ ఉంటారు. they want to beautify their appearance వాళ్ళు ఇంకా అందంగా కనపడాలని కోరుకుంటూ ఉంటారు. and everything that will bring them honor and comfort and pleasure in this world. ఏవైతే వాళ్లకు ఘనతను తీసుకొస్తాయో, సౌఖ్యాన్ని తీసుకొస్తాయో, సుఖాలను తీసుకొస్తాయో వాటి కోసం చూస్తూ ఉంటారు. Even Christians, క్రైస్తవులు కూడా వీటి కోసం చూస్తూ ఉంటారు. most Christians, even those who claim they are born again, many of them are pursuing these things. అనేక మంది క్రైస్తవులు వాళ్ళు తిరిగి జన్మించామని చెప్పుకున్నా సరే వీటి కోసం అనేక మంది చూస్తూ ఉంటారు. But hungering and thirsting to live a godly life, hungering and thirsting to overcome sin, కానీ దైవభక్తి కలిగిన జీవితం జీవించడానికి ఆకలి దప్పులు కలిగి ఉండటము, పాపాన్ని జయించే విషయంలో ఆకలి దప్పులు కలిగి ఉండటం is such a rare quality that I believe what Jesus said. Very few find this way to life. చాలా అరుదుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది నేను నమ్ముతున్నాను. దీన్ని కనుగొని వారు కొందరే. I'm not surprised when I find very few interested in a message of being totally righteous. సంపూర్ణంగా నీతిగా ఉండే విషయంలో, ఆ సందేశాన్ని నమ్మే విషయంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉండటం నేను చూసినప్పుడు నేనేమి ఆశ్చర్యపోను. In fact, I'm not surprised when people turn around and say, "That's impossible." ఇలా ఉండటం అసాధ్యం అని ప్రజలు చెప్తున్నప్పుడు దాన్ని విని కూడా నేనేమి ఆశ్చర్యపోను. When people say the Sermon on the Mount has got impossible standards, nobody can live up to it. కొండ మీద ప్రసంగంలో ఉన్న ప్రమాణాలు చాలా అసాధ్యమైనవి, ఎవరు దీని ప్రకారం జీవించలేరని వాళ్ళు చెప్తూ ఉంటారు. That's exactly the answer I expect from a worldly Christian. ఒక లోకానుసారమైన క్రైస్తవుడి దగ్గర నుంచి నేను ఆశించే జవాబు అదే. Or a so-called born-again Christian who's got worldly attitudes. I would even question whether such a person is really born again. లేక ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఈ లోకానుసారమైన వైఖరులను కలిగిన వ్యక్తి ఈ విధంగా చెప్తాడు. అలాంటప్పుడు నేనేమి ప్రశ్నిస్తానంటే అసలు ఈ వ్యక్తి నిజంగా తిరిగి జన్మించాడా లేదా అని. If he neglects all that Jesus has said in the Sermon on the Mount. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినవన్నీ అతడు నిర్లక్ష్యం చేసినట్లయితే. And that's why we see that when Jesus said, "You got to teach all that I've commanded," in Matthew 28:20, he first said, "You got to make them disciples." అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 28:20లో ఈ విధంగా చెప్పారు, నేను ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ మీకు బోధించాలి అని. దానికంటే ముందు ఆయన ఏం చెప్పారంటే మీరు శిష్యులుగా చేయాలి అని. Every person who calls himself a convert who wants to go to heaven is not interested in obeying all that Jesus commanded. Far from it. ఎవరైతే కేవలం పరలోకానికి మాత్రమే వెళ్ళాలనుకుంటారో యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన దాని అంతటికి విధేయత చూపించాలని అనుకోరు. But a person, if he becomes a disciple, will be interested to know, what has Jesus commanded? I want to obey that. కానీ ఎవరైతే శిష్యునిగా ఉంటాడో ఆ వ్యక్తికి ఆసక్తి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో తెలుసుకోవాలని, దానికి విధేయత చూపించాలని. If he wants me to be poor in spirit, I want to find out what that means. If he wants me to mourn for my sin or to be gentle, I want to find out that. ఒకవేళ ఆయన నన్ను ఆత్మ విషయంలో దీనునిగా ఉండమంటే అది ఎలా ఉండాలో నేను కనుక్కుంటాను. ఒకవేళ నా పాపం విషయంలో దుఃఖపడమని ఆయన చెప్పినట్లయితే ఎలా ఉండాలో నేను కనుక్కుంటాను. ఒకవేళ నేను సాత్వికునిగా ఉండాలని ఆయన కోరుకున్నట్లయితే దాని అర్థం ఏంటో నేను కనుక్కుంటాను. If he wants me to hunger and thirst for righteousness, I want to hunger and thirst for righteousness. ఒకవేళ ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమని చెప్పినట్లయితే నేను నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటాను. That would be the attitude of a true disciple of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒక నిజమైన శిష్యుని యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది? What does a hunger and thirst for righteousness mean? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటే ఏంటి? You see, for example, a person, any of us may at a particular time say, "Yes, I'm a bit thirsty for a little bit of water." మనం చూసినట్లయితే
నీళ్ల కోసం నేను కూడా దాహం కలిగి ఉన్నాను అప్పుడప్పుడు అని చెప్పొచ్చు మనం. Or I don't mind having a little snack and right now I'm hungry for it. లేనట్లయితే కొంచెం ఏదైనా ఆహారం తీసుకోవటానికి నేను ఆకలి కొని ఉన్నానని చెప్పొచ్చు. But how much would you be willing to pay for a glass of water? If a glass of water cost 100,000 rupees, would you be that hungry? కానీ నువ్వు ఒక గ్లాసు మంచినీళ్లు తాగటానికి ఎంత వెల చెల్లించడానికి ఇష్టపడ్డావు? ఒకవేళ ఒక గ్లాసు మంచినీళ్ల ఖరీదు 1,00,000 రూపాయలైనట్లయితే నువ్వు ఆ 1,00,000 రూపాయలు చెల్లించే అంత దాహం కలిగి ఉన్నావా? Or if a little snack cost 100,000 rupees, would you be that hungry? లేక ఒక చిన్న ఆహారము 1,00,000 రూపాయలు ఖరీదైనట్లయితే నీవు అంత ఆకలి కొని ఉన్నావా? To take it, you say, no, well, I'm not that hungry to pay 100,000 rupees for a glass of water. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగటానికి 1,00,000 రూపాయలు చెల్లించే అంత దాహం నాకు లేదని నువ్వు చెబుతావు. But consider, if you were a person who had been wandering in the desert for 7 days and your whole body is dry and your mouth is dry and you're about to die of thirst. ఒకవేళ ఈ విధంగా అనుకున్నట్లయితే నీవు ఒక వారం రోజుల నుండి ఎడారిలో తిరుగుతూ ఉన్నావు, నీ గొంతు ఎండిపోయింది, నీ శరీరం మొత్తం నీళ్లు లేకుండా ఎండిపోయింది, నీవు దాహంతో చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నావు. Boy, you'd be willing to pay 100,000 rupees for a glass of water. అలాంటి పరిస్థితుల్లో ఒక గ్లాసు మంచినీళ్ళ కోసం 1,00,000 రూపాయలు చెల్లించడానికి నువ్వు సిద్ధపడతావు. That is thirst. అదే దాహము అంటే. And you'd be willing to pay for food any amount because you're dying of hunger. నీవు ఆకలితో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి ఆహారం కోసం ఎంతైనా వెల చెల్లించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. So the type of hunger and thirst that Jesus speaks of here is a desperate hunger and thirst that wants to be righteous at any cost. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆకలి దప్పులు అనేవి ఏదేమైనా సరే నేను నీతి కోసం అంత ఆకలి దప్పులు కలిగి ఉండాలి అని సిద్ధపడటం. Not righteous if it's convenient. ఏదో నాకు వీలైతే నీతిగా ఉంటానులే అనుకోవటం కాదు. If it doesn't disturb any of my plans. ఒకవేళ నా ప్రణాళికలకు ఇదేమి ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే ఉండటం కాదు. For most people who sit in church, even who listen to messages of holiness, they want to be holy if it doesn't disturb their plans. అనేక మంది సంఘంలో కూర్చునే వాళ్ళు, పరిశుద్ధత గురించి వినేవాళ్ళు కూడా వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడంటే వాళ్ళు అనుకున్నవన్నీ సరిగా జరిగితేనే ఉండాలనుకుంటారు. If it doesn't ruin their ambitions for the future. భవిష్యత్తు గురించి వాళ్ళ ఆశయాలను అవి పాడు చేయకుండా ఉంటే ఉండాలనుకుంటారు. If it doesn't hinder them from marrying the girl they want to marry or the boy they want to marry. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నట్లయితే లేక అబ్బాయినే పెళ్లి చేసుకున్నట్లయితే అలా ఉంటేనే ఉండాలనుకుంటారు. They want a righteousness if there's not too much of a price to be paid for it. వాళ్ళు నీతిని ఎప్పుడు కోరుకుంటారంటే దానికోసం అంత వెల చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు కోరుకుంటారు. So when you offer them righteousness, if their first question is, what's the price? వాళ్ళకి నీతి గురించి చెప్పినప్పుడు దీని వెల ఎంత అని వాళ్ళు అడుగుతారు. Then you know that they're not really hungry. అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు అంత ఆకలి కొని లేరు. A person who is thirsty or hungry desperately will not ask what's the price. ఒక వ్యక్తి ఎంతో తీవ్రమైన ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎంత వెల అని అడగడు. He said, give me that water, I'll give you everything I have because I'm dying. ఆ నీళ్లు నాకు ఇవ్వు, నేను ఎంతైనా నాకు కలిగిందంతా ఇచ్చేస్తాను ఎందుకంటే నేను చనిపోతున్నాను అని అంటాడు. That is the meaning of seeking God with all of our hearts. మన హృదయం అంతటితో కూడా దేవుడిని వెతకటం అంటే అదే అర్థం. The reason why many people do not find God in the way others have found him. ఇతరులు దేవుణ్ణి కనుగొన్నట్లు అనేక మంది ఎందుకు దేవుణ్ణి కనుగొనలేరంటే Why they do not have a satisfying Christian life. ఎందుకు వారికి సంతృప్తి కలిగిన క్రైస్తవ జీవితం లేదు అంటే, and which is the condition of most born again Christians, is because they are not seeking God with all their heart. అనేక మంది తిరిగి జన్మించిన క్రైస్తవుల యొక్క పరిస్థితి ఇలానే ఉంది. ఎందుకంటే వాళ్ళు తమ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకట్లేదు. I found very, very few Christians in my life. I'll tell you honestly, I've traveled to many countries and been a Christian for 52 years, born again Christian. And I found very, very few people who can honestly say, I'm really satisfied with the Lord and I'm satisfied with my Christian life and progress and I'm thankful for the way it's gone. నేను ఎంత యథార్థంగా చెప్తున్నాను. 52 సంవత్సరాలుగా నేను తిరిగి జన్మించిన క్రైస్తవునిగా ఉన్నాను. అనేక దేశాలు తిరిగాను. నా ప్రభువును బట్టి నేను ఎంతో సంతృప్తి కలిగి ఉన్నాను. నా క్రైస్తవ జీవితంలో నా ఎదుగుదలను బట్టి నేను ఎంతో సంతృప్తి చెంది ఉన్నాను. దీన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అని చెప్పగలిగే క్రైస్తవులు ఎంతో తక్కువ మంది ఉన్నారు. And I'm excited about my life every day. Very few. ప్రతిరోజు నా క్రైస్తవ జీవితాన్ని బట్టి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అని నిజంగా చెప్పగలిగే వాళ్ళు
అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. I find most people are bored. నేను చూసింది ఏంటంటే ఎంతో మంది విసిగిపోయి ఉన్నారు. Maybe they were excited on the day they were converted, వాళ్ళు మారు మనసు పొందిన మొదటి రోజు ఎంతో ఉత్సాహంగా ఉండుండొచ్చు. but now they are so bored, they have no time to read the Bible, they have no interest in spiritual things. ఇప్పుడైతే వాళ్ళు ఎంతో విసుగు చెంది ఉన్నారు. వాళ్ళకి బైబిల్ చదవటానికి సమయం లేదు, ఆత్మ సంబంధమైన విషయాలకై సమయం లేదు. They may be indulging in certain amount of activity like going to church and witnessing and caring for the poor and all, but they're not excited about following in Jesus' footsteps. వాళ్ళు ఏదో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఉండొచ్చు, సంఘానికి వెళ్ళొచ్చు, సాక్ష్యం ఇస్తూ ఉండొచ్చు, పేదవాళ్ల పట్ల భారం కలిగి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవటానికి వాళ్ళు ఉత్సాహంగా లేరు. And the reason is, దీనికి కారణం ఏంటంటే it says in Jeremiah chapter 29, there's a law here concerning man and God. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, దేవునికి మానవునికి మధ్య ఒక నియమం ఇది that we need to understand. In Jeremiah 29 and verse 13, దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇర్మీయా 29:13. the Lord says to his people Israel, ఇక్కడ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, you will seek me and find me when you search for me with all your heart. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గుర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. You will seek me and find me when you search for me with all your heart. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గుర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. What if you do not seek him with all your heart? నీ పూర్ణ హృదయంతో ఆయన్ని వెతకకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? Supposing you seek him half-heartedly ఉదాహరణకు అర్ధ హృదయంతో మీరు వెతికారు ఆయన్ని, or with 3/4 of your heart. లేక 75% మీ హృదయంతో ఆయన వెతికారు. There is no promise here that you will find him. ఆయన్ని మీరు కనుగొంటారని ఇక్కడ వాగ్దానం ఏమీ లేదు. అలా వెతికినట్లయితే You may miss him altogether. ఆయన్ని మీరు కనుగొనలేకపోవచ్చు. And that's exactly the reason why so many people who call themselves Christians never find the Lord. అనేక మంది క్రైస్తవులు అని పిలుచుకునే వాళ్ళు అనేక మంది ప్రభువుని కనుగొనలేరు. They've got a religion, a Christianity, which is a mere religion with rituals and various things that they do in whatever church they belong to. వాళ్ళకి ఒక మతం ఉంటుంది. క్రైస్తవత్వం అనేది వాళ్ళకి ఒక మతం, కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళినా వాటిని మాత్రమే కలిగి ఉంటారు. But they don't know the Lord. కానీ వాళ్ళకు ప్రభువు తెలియదు. They don't know Jesus as a personal friend. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిగతమైన స్నేహితుడిగా వాళ్ళు ఎరగరు. And then they've missed out everything in the Christian life, whatever else we may have. ఆ విధంగా వాళ్ళు క్రైస్తవ జీవితం అంతటిని కోల్పోతారు. మిగిలిన ఏవైనా వాళ్ళు కలిగి ఉండొచ్చు. You can have a Christian name, be a member of some Christian church. క్రైస్తవ పేరు కలిగి ఉండొచ్చు, ఏదో క్రైస్తవ సంఘంలో సభ్యునిగా ఉండొచ్చు. But if you don't know the Lord personally, you're missed out on the main thing. And the reason is you may not be seeking God with all your heart. కానీ వ్యక్తిగతంగా ప్రభువు నువ్వు తెలుసుకున్నట్లయితే నీవు సమస్తమును కోల్పోతావు. దానికి కారణం ఏంటంటే నీవు పూర్ణ హృదయముతో ప్రభువును వెతకట్లేదు. There are a lot of things in the world you may seek with all your heart, but not the Lord. ఈ లోకంలో అనేక విషయాలను నీవు పూర్ణ హృదయంతో వెతుకుతున్నావు, కానీ ప్రభువును వెతకట్లేదు. ఆ విధంగా Blessed are those who hunger and thirst for righteousness. They shall be filled, or they shall be satisfied. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు నింపబడతారు, తృప్తిపరచబడతారు. So when a man says, "Oh, Brother Zach, I've been trying so hard for victory over sin," ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పినట్లయితే, సహోదరుడు జాగ్ గారు, పాపం మీద జయం పొందటానికి నేను ఎంతో కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను అని చెప్పినట్లయితే, I haven't got it. I can tell him on the basis of this verse. అయినా నేను విజయాన్ని పొందట్లేదు అని చెప్పినట్లయితే ఈ వచనాన్ని ఆధారం చేసుకొని నేను ఈ విధంగా చెప్పగలను, That you're not really hungering and thirsting for a holy life. పరిశుద్ధమైన జీవితం కొరకు నీవు నిజమైన ఆకలి దప్పులు కలిగి లేవు. You're not really desperate about overcoming sin. పాపాన్ని జయించే విషయంలో నిజమైన తీవ్రత నీకు లేదు. Let me show you the way Jesus prayed in order not to sin. You know that పాపం చేయకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రార్థన చేశారో నేను మీకు చూపిస్తాను. we consider the fact that Christ was tempted on earth exactly like us and he never sinned. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడని మనం చూసాం. అయినా కూడా ఆయన పాపము చేయలేదు. But it was not something easy for him. కానీ ఆయనకు కూడా ఇదంత సులభమేమీ కాదు. I want to show you a verse in Hebrews in chapter 5, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. which tells us Jesus how he faced temptation. ఇదేమి తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు శోధనను ఏ విధంగా ఎదుర్కొన్నారో తెలియజేస్తుంది.
He was tempted in all points as we are told in Hebrews 4:15. సమస్త విషయముల్లో ఆయన మనవలే శోధించబడ్డాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 చెప్పబడింది. And he goes on to say from there that this Christ, who is our high priest after the order of Melchizedek in chapter 5 verse 6, ఇంకా దీని గురించి చెప్పబడుతూ మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడై ఉన్న క్రీస్తు గురించి చెప్పబడుతుంది. 5:6 it tells us in verse 7 that in the days of his flesh, this is not the last day of his flesh in Gethsemane. ఇక్కడ 7వ ఈ విధంగా చెప్పబడింది, ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో, ఆయన శరీరధారుడై ఉన్న చివరి దినమున గెత్సెమనే తోటలో అని చెప్పబడలేదు ఇక్కడ. But in the entire period when he was in the flesh on earth, 33.5 years, ఆయన శరీరధారి అయి ఉన్న 33.5 సంవత్సరములన్నీ కూడా he offered up prayers and supplications. Supplication means specific request to his father. ఆయన ప్రార్థనలను యాచనలను సమర్పించాడు. ఇక్కడ యాచనలు అంటే ఒక ప్రత్యేకమైన విషయం గురించి అడగటం, Not just general prayer saying, bless me, ఏదో సాధారణమైన ప్రార్థన కాదు నన్ను ఆశీర్వదించండి అని, but specific requests. ఒక ప్రత్యేకమైన విన్నపం. And he offered up these prayers with loud crying and tears. ఈ ప్రార్థనను మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన సమర్పించాడు. Why in the world was he crying out loud and shedding tears when he prayed? ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించాడు? Would Jesus pray like that? యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ప్రార్థన చేస్తారా? Can you think of a time in your life where you prayed with tears? Maybe if your child was sick or మీరు కన్నీళ్లతో ప్రార్థన చేసిన సమయం మీకు గుర్తుందా? బహుశా మీ బిడ్డకు బాగలేనప్పుడు మీరు చేసుంటారు. you lost something which you wanted badly, you may have cried and prayed to God. ఒకవేళ మీరు బాగా కోరుకున్నది మీరు కోల్పోయినప్పుడు మీరు కన్నీళ్లతో ప్రభువుకి ప్రార్థన చేస్తుంటారు. But Jesus wasn't praying for any such thing. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి దాని గురించి ప్రార్థన చేయట్లేదు. Have you ever prayed with loud crying? మహారోదనతో ఎప్పుడైనా మీరు ప్రార్థించారా? Maybe when somebody was dead or something like that. బహుశా ఎవరైనా చనిపోయినప్పుడు అలాంటప్పుడు మీరు ప్రార్థన చేస్తుంటారు అలాగా. But Jesus wasn't praying on such occasions. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తుంది అలాంటి సందర్భాల్లో కాదు. It says he was praying with loud crying and tears to the one, that is the Father, who was able to save him from death. ఇక్కడ ఏం చెప్పబడిందంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి అంటే తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. And he was heard because of his godly fear. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడిను. Now there are a number of things in that verse that teach us what it means to hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటే ఏంటో ఈ వచనంలో అనేక విషయాలు మనకు తెలియజేయబడ్డాయి. Jesus did not have righteousness offered to him on a platter in a way different from ours. He had to struggle and fight for it, hunger and thirst for it, just like us. యేసుక్రీస్తు ప్రభువారికి నీతి అనేది ఒక పళ్ళెంలో పెట్టి ఆయనకి ఇవ్వలేదు. ఆయన మనవలే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. Because he was a man like us. ఎందుకంటే ఆయన కూడా మన వంటి నరుడే కాబట్టి. In order to be an example for us. మనకి మాదిరిగా ఉండటానికి ఆయన ఆ విధంగా ఉన్నాడు. He faced every situation, every temptation that we face, and he faced it the way we have to face it. మనము ఎదుర్కొనే ప్రతి శోధనను పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. మనం ఎలా ఎదుర్కొంటామో అలానే ఆయన ఎదుర్కొన్నాడు. And in order to overcome in that temptation, that's the meaning of praying to the one who is able to save him from death. ఆ శోధనను జయించటానికి ఆయన ఈ విధంగా ప్రార్థించాడు. అందుకే ఇక్కడ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేసినానుంది. What death is he talking about? ఇక్కడ మరణము అంటే ఎటువంటి మరణం గురించి చెప్పబడింది? Jesus was not afraid of going to Calvary. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలోనికి వెళ్ళటానికి ఆయన ఏం భయపడలేదు. He loved us so much that he'd be willing to go to 1,000 Calvaries to save us from our sins. మనల్ని మన పాపం నుండి రక్షించటానికి ఆయన 1000 సార్లు కలువరి శిలువలోకి వెళ్ళటానికైనా ఆయన సంతోషంగానే వెళ్తాడు. He was not afraid of death. There are Christian martyrs who've gone singing to their death. ఆయన భౌతిక సంబంధమైన మరణం గురించి భయపడలేదు. ఎందుకంటే చాలా మంది క్రైస్తవ హతసాక్షులు పాటలు పాడుకుంటూ మరణానికి అప్పగించబడ్డారు. How could Jesus ever be afraid of that? మరి యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి మరణం గురించి ఎందుకు భయపడతాడు? So it is not physical death. ఇది భౌతిక సంబంధమైన మరణం కాదు ఇక్కడ. And it says here his prayer was heard. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన ప్రార్థన అంగీకరింపబడును అని చెప్పబడింది. But he was not saved from physical death. So how was his prayer heard? మరి ఆయన భౌతిక సంబంధమైన మరణం నుండి తప్పించబడలేదు. మరి ఈ ప్రార్థన ఎలా అంగీకరించబడింది? So both those statements indicate that it was some other death he was praying to be saved from. కాబట్టి ఈ రెండు మాటలు కూడా ఏమి తెలియజేస్తున్నాయంటే
ఇక్కడ వేరొక మరణం గురించి ప్రస్తావించటం జరిగింది. And the Bible speaks about physical death and spiritual death. బైబిల్ ఎప్పుడు కూడా భౌతిక సంబంధమైన మరణం గురించి మాట్లాడుతుంది, ఆత్మ సంబంధమైన మరణం గురించి కూడా మాట్లాడుతుంది. James 1 says, sin, when it is finished, brings death. యాకోబు 1లో ఏం చెప్పబడిందంటే పాపము మరణాన్ని కలుగజేస్తుందని. When you are tempted and you yield, you become sin. It leads to sin, and that ends in death. మనం శోధనకు లోబడినట్లయితే అది పాపముగా మారి పాపము గర్భం ధరించి మరణాన్ని కలుగజేస్తుంది. So that is the death that Jesus is asking to be saved from in the moment of temptation, that there would not even be the smell of spiritual death. ఆయన శోధించబడుతున్నప్పుడు ఆ మరణం నుండి రక్షించబడాలని ఆయన ప్రార్థన చేశాడు. ఆత్మ సంబంధమైన ఎటువంటి వాసన కూడా ఆయన శోధించబడుతున్నప్పుడు రాకూడదని ఆయన అనుకున్నాడు. By his responding to temptation in any way, ఏ విధంగానైనా ఆ శోధనకు స్పందించే విషయంలో, in thought, attitude, అది ఆలోచనలో అయి ఉండొచ్చు, వైఖరిలో అయి ఉండొచ్చు, motive, ఉద్దేశంలో అయి ఉండొచ్చు, word, deed, there should be no smell of sin. మాటల్లో అయినా క్రియల్లోనైనా పాపమునకు సంబంధించిన వాసన కొంచెం కూడా ఉండకూడదు. And because he was so desperately eager to be totally pure, to be pleasing to the Father, ఆయన పూర్ణ పవిత్రత కలిగి ఉండాలని, తన తండ్రిని సంతోషింపజేయాలని ఆయన ఎంతో తీవ్రమైన ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి he had to pray with loud crying and tears. ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించాల్సి వచ్చింది. For 30 years in Nazareth and 3.5 years in his ministry, నజరేతులో 30 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు తన పరిచర్యలో, in the days of his flesh, in all those days, Father, I never want to sin. తాను శరీరధారి అయిన దినములన్నింటిలో కూడా తండ్రి నేను పాపం చేయాలనుకోవట్లేదు. In other words, I never want to do my own will. ఇంకో మాటలో చెప్పాలంటే నా సొంత చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటలేదు. That's the root of all sin. పాపానికి మూలం అదే. He prayed and struggled in Gethsemane for that same thing. గెత్సెమనే తోటలో దీని గురించి ఆయన ఎంతో ప్రార్థన చేశాడు, ప్రయాసపడ్డాడు. Sweating as it were great drops of blood, ఆయన చెమట రక్తంగా మారింది. because he wanted never to do his own will. ఎందుకంటే తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆయన అనుకోవట్లేదు. And he was heard because of his godly fear. ఆయన దేవుని యందు కలిగిన భయభక్తులను బట్టి ఆయన అంగీకరించబడ్డాడు. So what is the mark of godly fear according to this verse? ఈ వచనం ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? One mark of godly fear is that you cry out desperately that you may not displease God in any way. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఒక గుర్తు ఏంటంటే దేవుణ్ణి ఏ విధంగానైనాను దుఃఖపరచకూడదని మహారోదనంతో ప్రార్థించటం. And he was saved. His prayers were heard. He'd never sinned. ఆయన ఆ విధంగా రక్షించబడ్డాడు, ఆయన ప్రార్థనలు అంగీకరించబడ్డాయి, ఆయన పాపం చేయలేదు. Perhaps this is the reason why we sin. బహుశా మనము పాపం చేయటానికి ఇలా చేయకపోవటమే కారణమేమో. Because we're not so desperate to be saved from it. ఎందుకంటే దాని నుండి రక్షించబడాలని మనం అంత తీవ్రమైన కోరిక ఏమీ కలిగలేము. The Bible says, flee from immorality. బైబిల్ ఏం చెప్తుందంటే జారత్వమునకు దూరముగా పారిపోవుడి. Herein lies the secret of living a godly life, the first step. దైవభక్తి కలిగిన జీవితం జీవించడానికి మొట్టమొదటి అడుగు రహస్యం ఎక్కడుంది? Blessed are those who hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. And there's a promise here. ఇక్కడ వాగ్దానం కూడా ఉంది. You will be filled. There's no doubt about it. మీరు నింపబడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. So then we go on to the next beatitude mentioned in Matthew chapter 5. Blessed are the merciful. ఆ తర్వాత మనం కలిగి ఉండవలసిన వైఖరిని చూద్దాం. అదేంటంటే కనికరము గలవారు ధన్యులు, For they shall receive mercy. వారు కనికరం పొందుదురు. Mercy is the attitude, includes forgiveness, ఇక్కడ కనికరము కలిగి ఉండటం అంటే ఏంటంటే క్షమించే వైఖరి కలిగి ఉండటం, to others who have hurt us, and doing good to those who are in need. ఇక్కడ కనికరం కలిగి ఉండటం అంటే ఏంటంటే ఎవరైతే మనల్ని గాయపరుస్తారో వారిని క్షమించటము, అవసరంలో ఉన్న వారికి మేలు చేయటం. The Bible speaks of two aspects of mercy. కనికరం గురించి బైబిలు ఈ రెండు విషయాల గురించి చెప్తుంది. You remember in the story of the Good Samaritan, మంచి సమరయుని కథలో మీకు జ్ఞాపకం ఉంది కదా. Jesus asked the man who questioned him, ఎవరైతే యేసు ప్రభుని ప్రశ్నించారో ఆ వ్యక్తిని యేసు ప్రభు ఈ విధంగా ప్రశ్నించాడు. who was the one who showed mercy? Who was the one who loved his neighbor? The man who showed mercy to his neighbor. తన పొరుగువాణ్ణి ప్రేమించిన వ్యక్తి ఎవరిక్కడ? తన పొరుగువానికి కనికరం చూపించిన వ్యక్తే కదా. And what was that act of mercy? It was helping
a man in his need. That's one aspect of mercy. ఇక్కడ తన పొరుగువానికి కనికరం చూపించటం అంటే ఏం చేశాడు? అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేశాడు. కనికరం కలిగి ఉండటంలో ఒక భాగం ఇది. The other aspect of mercy is forgiving people. The Lord is merciful to us. He forgives us our sins. కనికరం కలిగి ఉండటంలో ఇంకొక భాగం ఏంటంటే ఇతరులను క్షమించటము. దేవుడు మన యెడల ఎంతో కనికరం కలిగి ఉంటాడు, మన పాపములను క్షమిస్తూ ఉంటాడు. And He taught us to pray, ఈ విధంగా ప్రార్థించమని ఆయన మనకు నేర్పించాడు. Our Father in heaven, forgive us our sins in exactly the same way we forgive others. పరలోకమందున్న మా తండ్రి, ఇతరులను మేము ఎలా క్షమిస్తున్నామో అలాగునే మమ్మల్ని కూడా మీరు క్షమించండి. For their sins against us. మాకు విరోధంగా వాళ్ళు పాపం చేసినప్పుడు. So what does that prayer mean? ఈ ప్రార్థనకు అర్థం ఏంటి? That means if I don't forgive somebody for his sin against me, దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి నాకు విరోధంగా పాపం చేసినప్పుడు ఆ వ్యక్తిని నేను క్షమించకుండా ఉన్నట్లయితే I'm praying to God, Lord, forgive me in the same way that I've forgiven this person. ప్రభువా, నేను ఆ వ్యక్తిని ఏ విధంగా క్షమించానో ఖచ్చితంగా మీరు కూడా నన్ను అలానే క్షమించమని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, And I haven't forgiven this person. So I'm really asking the Lord not to forgive me. ఒకవేళ నేను ఆ వ్యక్తిని క్షమించకుండా ఉన్నట్లయితే నేను దేవుడిని ఏమడుగుతున్నానంటే, దేవా నీవు కూడా నన్ను క్షమించొద్దు. Do you recognize that? మీరు గుర్తించారా ఈ విధంగా? Forgive me in exactly the same way I've forgiven this person. నేను ఈ వ్యక్తిని ఎలా క్షమించానో మీరు కూడా నన్ను అలానే క్షమించండి. And I haven't forgiven him, so you don't forgive me. నేను ఆ వ్యక్తిని క్షమించలేదు కాబట్టి మీరు కూడా నన్ను క్షమించొద్దు. Or I have forgiven him, but I've got a terrible grudge against him because of what he did towards me. ఒకవేళ ఆ వ్యక్తిని నేను క్షమించాను కానీ ఆ వ్యక్తి నాకు చేసిన దాన్ని బట్టి నేను ఎంతో పగబెట్టుకొని ఉన్నాను. Lord, when you forgive me, keep a grudge towards me. ఓ ప్రభువా, నీవు నన్ను క్షమించిన తర్వాత నా మీద కూడా మీరు పగబెట్టుకొని ఉండండి. Do you realize that when you pray, you're asking God to forgive you in exactly the same way as you've forgiven others? మీరు ఇతరులను ఏ విధంగా అయితే క్షమించారో అలానే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాలని మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగుతున్నారని మీరు గుర్తించారా? If you're merciful to others, God will be merciful to you. మీరు ఇతరుల ఎడల కనికరం కలిగి ఉన్నట్లయితే దేవుడు కూడా మీ ఎడల కనికరం కలిగి ఉంటాడు. If you are not merciful to others, God will not be merciful to you. ఒకవేళ మీరు ఇతరుల ఎడల కనికరం కలిగి లేనట్లయితే దేవుడు కూడా మీ ఎడల కనికరం కలిగి ఉండడు. Blessed are the merciful, for they shall receive mercy. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. You know, whenever people do harm to us or hurt us in some way, ఎప్పుడైతే ఇతరులు మనల్ని గాయపరుస్తూ ఉంటారో, ఇబ్బంది పెడుతూ ఉంటారో, there are two contradictory thoughts that arise in our mind. మన మనసుల్లోకి ఒకదానికొకటితో విరోధమైన రెండు తలంపులు వస్తూ ఉంటాయి. One is a thought of mercy and the other is a thought of judgment. The Holy Spirit ఒకటేమో కనికరం కలిగిన తలంపు వస్తుంది, ఒకటేమో తీర్పు తీర్చే తలంపు వస్తుంది. tells us to forgive and to be merciful, పరిశుద్ధాత్ముడేమో ఆ వ్యక్తిని క్షమించి కనికరం కలిగి ఉండమని చెప్తాడు. but our flesh tells us to be hard on that person and to judge. And మన శరీరం ఏం చెప్తుందంటే ఆ వ్యక్తి ఎడలను కఠినంగా ఉండి తీర్పు తీర్చమని చెప్తూ ఉంటుంది. we want to pray that God will judge him as well. దేవుడు కూడా ఆ వ్యక్తిని తీర్పు తీర్చాలని ప్రార్థన చేయమని చెప్తుంది. But it says in James chapter 2 and verse 13, కానీ యాకోబు 2:13 ఏం చెప్పబడిందంటే, that if I am merciless towards someone, ఇతరుల ఎడల నేను కనికరం లేకుండా ఉన్నట్లయితే God will be merciless to me. దేవుడు కూడా నా ఎడల కనికరం లేకుండా ఉంటాడు. Judgment will be merciless to the one who has shown no mercy to others. ఎవరైతే ఇతరుల ఎడల కనికరం కలిగి ఉండరో వారికి కనికరం లేని తీర్పు కలుగుతుంది. And in the day of judgment, we're going to get a big surprise తీర్పు దినమున మనం ఎంతో ఆశ్చర్యపోతాం. when God imposes a very heavy judgment on believers who did not forgive others. ఎవరైతే ఇతరులను క్షమించరో ఆ విశ్వాసుల మీద దేవుడు ఎంతో తీవ్రమైన తీర్పును కలిగి ఉంటాడు. They will not enter God's kingdom. వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరు. Mercy must triumph over judgment, it says in verse chapter 2, James 2:13. యాకోబు 2:13 ఈ విధంగా చెప్పబడింది, కనికరము తీర్పును మించి అతిశయపడును. That means when there's a conflict in my heart, shall I judge this person or be merciful to him? Let mercy triumph. దీని అర్థం ఏంటంటే నా హృదయంలో రెండు విరోధమైన తలంపులు వచ్చినప్పుడు ఈ వ్యక్తిని నేను తీర్పు తీర్చాలా, ఈ వ్యక్తి ఎడల కనికరం కలిగి ఉండాలా అన్నప్పుడు నేను కనికరమే కలిగి ఉండాలి, Not judgment. తీర్పు కాదు. That's the mark of a man of God. Mercy triumphs over judgment. ఒక దైవజనుని యొక్క గుర్తు ఇది, కనికరము తీర్పును మించి అతిశయపడును. Blessed are the merciful, for they shall obtain mercy.
కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. Because it is God's business to take vengeance on people, not ours. ఎందుకంటే ప్రజల మీద పగ తీర్చుకునే పని దేవునికి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. Romans in chapter 12 says, రోమా 12లో ఏ విధంగా చెప్పబడింది? never take your own revenge. Romans 12:19. రోమా 12:19 ఎప్పుడూ కూడా పగ తీర్చుకొనవద్దు, Because that is God's business. ఎందుకంటే దేవుడి పని. God says, taking revenge is my business. It's not your business. దేవుడు ఏం చెప్తున్నాడంటే పగ తీర్చుకొనుట నా పని, నీ పని కాదు. Vengeance is mine. I will repay, says the Lord. పగ తీర్చుకొనుట నా పని, వారికి నేను ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. So if your enemy is thirsty, feed him. Hungry, if he's thirsty, give him something to drink. ఒకవేళ నీ శత్రువు దాహం కలిగి ఉన్నట్లయితే త్రాగటానికి ఏమన్నా ఇవ్వు, ఆకలి కొని ఉన్నట్లయితే తినటానికి ఏమన్నా ఇవ్వు. We must not take revenge. We must be merciful మనం పగ తీర్చుకోకూడదు, కానీ కనికరం కలిగి ఉండాలి. and seek to do good where we can do good to others. ఇతరులకి మనం ఎక్కడెక్కడైతే మేలు చేయగలమో అక్కడ మేలు చేయటానికి మనం ప్రయత్నించాలి. Blessed are the merciful, for they shall obtain mercy. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. And we shall discover in the day of judgment that if we have not forgiven others, God will not forgive us. తీర్పు దినమున మనం కనుగొనేది ఏంటంటే మనం ఇతరులను క్షమించకుండా ఉన్నట్లయితే మనం కూడా క్షమాపణ పొందలేము. Jesus repeats that again in the Lord's Prayer in Matthew 6:15. We'll come to that. మత్తయి సువార్త 6:15 యేసుక్రీస్తు ప్రభువారు మరలా దాన్ని తిరిగి ప్రస్తావించారు. మనం తర్వాత దాన్ని చూస్తాము when we come to that section. But it's very clear. Jesus said in Matthew 6:15, if you do not forgive others, your heavenly Father will not forgive your transgressions. ఆ భాగము దగ్గరికి వచ్చేసరికి మరలా మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్తున్నారు, మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. Your heavenly Father means he's already your father. You're a child of God. మీ పరలోకపు తండ్రి అంటే ఇప్పటికే ఆయన మీ తండ్రి అయి ఉన్నాడు, మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. He didn't say God will not forgive you. దేవుడు మిమ్మల్ని క్షమించడు అని ఆయన చెప్పలేదు. If he had used the word God, then we could say that refers to unbelievers. ఒకవేళ ఇక్కడ దేవుడు అని చెప్పినట్లయితే ఇది అవిశ్వాసుల గురించి చెప్పారేమో అని మనం అనుకోవచ్చు. But notice what it says in Matthew 6:15, your Father. కానీ ఇక్కడ మత్తయి సువార్త 6:15 ఆయన ఏం చెప్పారో చూడండి, మీ పరలోకపు తండ్రి. Is God the father of unbelievers? అవిశ్వాసులకి దేవుడు తండ్రిగా ఉన్నాడా? You're a born again child of God. Don't you know that? మీరు తిరిగి జన్మించిన దేవుని బిడ్డలు, మీకు తెలియదా ఆ విషయం? God is your father, and it says your father will not forgive your transgressions. దేవుడు మీకు తండ్రిగా ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమింపడు. Why? Because you didn't forgive somebody else. ఎందుకంటే మీరు ఇతరులను క్షమించలేదు కాబట్టి. Now if your transgressions are not forgiven, how in the world can you enter God's kingdom? ఒకవేళ మీ అపరాధములు క్షమించబడకుండా ఉన్నట్లయితే దేవుని రాజ్యంలోనికి ఎలా ప్రవేశిస్తారు మీరు? You think they'll be forgiven after you die? Is there a second chance after we die? అంటే మీరు చనిపోయినాక మీ పాపాలు క్షమించబడతాయి అనుకుంటున్నారా? రెండో అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా చనిపోయిన తర్వాత? If you die without forgiving someone, what's going to be your fate in eternity? ఒకవేళ మీరు ఎవరినైనా కానీ క్షమించకుండా చనిపోయినట్లయితే నిత్యత్వంలో మీ భవిష్యత్తు ఏంటి? I have no doubt in my mind that you go to hell. నా మనసులో ఎటువంటి సందేహం లేదు, మీరు నరకానికే వెళ్తారు. Because no one can enter heaven with their sins not forgiven on earth. ఎందుకంటే ఈ భూమి మీద వాళ్ళ పాపములు క్షమించబడకుండా ఎవరు కూడా పరలోకంలోనికి ప్రవేశించలేరు. There's no chance of sins being forgiven after we die. మనం చనిపోయిన తర్వాత పాపములు క్షమించబడే అవకాశం లేనే లేదు. It must be forgiven now. ఇప్పుడే క్షమించబడాలి. And that's why it's so important to be merciful to others. అందుకే ఇతరుల యెడల మనం కనికరం కలిగి ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. That's not a kindness that you're doing, it's a kindness you're doing to yourself. అదేదో ఇతరుల కోసం నువ్వు దయ కలిగి ఉండటం కాదు, కానీ నీ మీద నువ్వే దయ కలిగి ఉండటం అది. Because you want God to be merciful to you. ఎందుకంటే దేవుడు కూడా నీ యెడల కనికరం కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. Then we come to the sixth right attitude in Matthew 6 and verse 8. ఆ తర్వాత మనము కలిగి ఉండవలసిన సరైన వైఖరులను చూసినట్లయితే 6వ విషయంలోనికి మనం వస్తూ ఉన్నాం. అది 8వ వచనము, where it says, blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. There are many things about God that he reveals to those whose hearts are pure. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారికి దేవుడు అనేక విషయాలను బయలుపరుస్తూ ఉంటాడు. It's lack of purity in our heart that blinds our eyes. మన హృదయాల్లో పవిత్రత లేకుండా ఉన్నట్లయితే మన కన్నులకు గ్రుడ్డితనం కలుగుతుంది. You know, Jesus spoke about
the eye being the lamp of the body. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, కన్నే దేహమునకు దీపమని. I want to connect this verse that we see here with Luke's Gospel in chapter 11. ఇక్కడ మనం చూసిన వచనానికి లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఒక మాటను మీకు చూపిస్తాను. Where Jesus spoke about the lamp of our body. Luke 11 and verse 34. The lamp of your body is your eye. ఇక్కడ లూకాసు వార్త 11:34లో మన దేహమునకు కల దీపము గురించి చెప్పారు. నీ దేహమునకు దీపము నీ కన్నే. When your eye is clear, your whole body is full of light. And if you want to know what it means to be blind, just shut your eyes. నీ కన్ను తేటగానుంటే దేహమంతయు వెలుగుమయమై ఉండును. గుడ్డివానిగా ఉండటం అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మీ కన్నులు మూసుకొని ఉండండి. And you know what blindness is. గుడ్డితనం అంటే ఏంటో మీకు అర్థం అవుతుంది. All the light outside does not come in anymore. You can't see anything. బయట ఉన్న వెలుగు ఏది కూడా లోపలికి రాలేదు. మీరు దేన్ని చూడలేరు. The lamp of the body is the eye. దేహమునకు దీపము కన్నే. But if your eye is bad or blind or full of cataract, your whole body is full of darkness. ఒకవేళ నీ కన్నుకు గుడ్డితనం కలిగినట్లయితే లేక బాగా మసకబారినట్లయితే నీ దేహం అంతా కూడా చీకటిమయమై ఉంటుంది. Watch out, the light doesn't become darkness. కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకోవాలి. If your whole body is full of light with no dark part in it, Luke 11:36, లూకా 11:36లో ఉన్నట్లుగా ఏ భాగమైనో చీకటి కాక నీ దేహం అంతయు వెలుగుమయమైతే then it will be wholly illumined. అప్పుడు దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుండును అలాగా దేహమంతయు వెలుగుమయమై ఉండును. So this is a reference to the conscience. ఇది మనస్సాక్షి గురించి చెప్పబడిన సందర్భము. The conscience is the eye of the heart. మనస్సాక్షి హృదయానికి కన్ను వంటిది. When you keep your conscience clear, the heart is filled with light, you can see God. నీ మనస్సాక్షిని నీవు నిర్మలంగా ఉంచుకున్నట్లయితే నీ హృదయంలోనికి వెలుగు వచ్చి నీవు దేవుణ్ణి చూస్తావు. But when you neglect to keep your conscience clear, that means maybe you did something wrong. కానీ నీ మనస్సాక్షిని నీవు నిర్మలంగా ఉంచుకోవటానికి నిర్లక్ష్యం చేసినట్లయితే బహుశా నువ్వు ఏదైనా ఒక పాపంలో పడిపోయినప్పుడు and you don't confess it, you don't take the blame for it, ఆ పాపాన్ని నీవు ఒప్పుకోకుండా ఆ నిందను నీ మీద వేసుకోకుండా you try to put the blame on somebody else, ఎవరినో నువ్వు నిందిస్తున్నట్లయితే the eye becomes dim and little by little you lose your vision of God. అప్పుడు నీ కన్ను వెలుగుని కొంచెం కొంచెం కోల్పోతూ దేవుని విషయంలో నువ్వు గుడ్డివానిగా మారిపోతావు. You can still have a head full of knowledge of the Bible, ఆ తర్వాత కూడా నీ తల నిండా బైబిల్ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు. but you don't see God anymore, కానీ దేవుడిని ఇక నువ్వు చూడలేవు. because that's got nothing to do with head knowledge. ఎందుకంటే అది బాహ్య సంబంధమైన తల జ్ఞానానికి సంబంధించింది కాదు. It's got to do with purity of heart. హృదయ శుద్ధికి సంబంధించింది. And we can also say that this also refers to seeing God in all our circumstances when our heart is pure. మన హృదయము పవిత్రంగా ఉన్నప్పుడు మన ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి చూడటం గురించి కూడా ఇది చెప్తుంది. That's another possible way of looking at this verse. ఈ వచనాన్ని ఈ విధంగా కూడా చూసే అవకాశం ఉంది. When my heart is pure, I look around and I see God in all my circumstances. నా హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు నా ప్రతి పరిస్థితిలో కూడా నేను దేవుణ్ణి చూడగలను. Everything He does, everything He says, I say God is in control. ఆయన ఏం చేసినా సరే, ఆయన ఏం చెప్పినా సరే, దేవుడు సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. Even the evil that other people do to me, I can see God using that ఇతరులు నాకు చెడు చేసినా సరే దేవుడు దాన్ని ఉపయోగించుకుంటున్నాడు అని నేను చూడగలను. for my good. అది నా మేలు కొరకే. You see, Jesus could see God in the most evil thing that happened to Him. యేసుక్రీస్తు ప్రభువారు తనకు జరిగిన అత్యంత చెడు విషయంలో కూడా దేవుణ్ణి చూడగలిగాడు. When the Roman soldiers came to capture Him in Gethsemane, గెత్సెమనే తోటలో రోమా సైనికులు వచ్చి ఆయన్ను పట్టుకోవటానికి వచ్చినప్పుడు all that Peter could see was this crooked betrayer, Judas. పేతురు చూసిందల్లా ఏంటంటే వంకర బుద్ధి కలిగి ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యోధాని, betraying Jesus Christ, and the evil Roman soldiers coming to capture His master. యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించటం ఆయన చూశాడు. దుష్టులైన రోమా సైనికులు వచ్చి తన యజమానిని పట్టుకుంటున్నారని ఆయన చూశాడు. But Jesus didn't see them. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూడలేదు. He said, the cup which my Father has given me, నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నె ఇది అని ఆయన చూశాడు. shall I not drink it? That's what He said in Gethsemane. ఆ గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా అని గెత్సెమనే తోటలో ఆయన చెప్పాడు. The postman may have been Judas Iscariot. అక్కడ ఇస్కరియోతు యోధా ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఉన్నాడు. The postman may have been the Pharisees and the high priest, etc.,
అక్కడ పరిసయ్యులు, ప్రధాన యాజకులు, మిగిలిన వాళ్ళందరూ కూడా పోస్ట్ మ్యాన్ లాగా ఉన్నారు. But the cup came from the Father. What does it matter? కానీ ఆ గిన్నె తన తండ్రి దగ్గర నుండి వచ్చింది. ఎవరిస్తే ఏంటి దాన్ని? If the postman looks like an evil man, అక్కడ పోస్ట్ మ్యాన్ ఒక చెడ్డ వ్యక్తిలా కనపడొచ్చు. if the letter came from your beloved. కానీ ఆ ఉత్తరము నేను ప్రేమించే వ్యక్తి దగ్గర నుంచి వచ్చింది. So, because Jesus' heart was pure, he saw God in everything. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయం ఎంతో పరిశుద్ధంగా ఉంది కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన దేవుణ్ణే చూశాడు. And that's why he could accept being captured, being humiliated, అందుకే ఇతరులు ఆయన పట్టుకున్నప్పుడు ఆయన అంగీకరించాడు. ఆయన ఎంత అవమానపరిచినప్పుడు ఆయన అంగీకరించాడు. being crucified. His heart was pure and he saw God in everything. ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా ఆయన అంగీకరించాడు. ఆయన హృదయం ఎంతో పరిశుద్ధంగా ఉంది కాబట్టి ప్రతి పరిస్థితిలో ఆయన దేవుణ్ణే చూశాడు. And when we love God with all of our hearts, మన హృదయం అంతటితో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, and we are called according to his purpose, Romans 8:28 says, ఆయన ఉద్దేశం చొప్పున మనం పిలువబడినప్పుడు రోమా 8:28 ప్రకారం everything works together for good. God makes it all work for good. సమస్తము మన మేలు కొరకే జరుగుతాయి. మనకు మేలు జరగటానికే దేవుడు సమస్తమును జరిగిస్తాడు. And we look at the evil that other people do to us and ఇతరులు మనకి చెడు చేయటం మనం చూసినప్పుడు, circumstances that don't seem to fit in with our desire, and we say God is there. మనం అనుకున్నట్లుగా అక్కడ పరిస్థితులు లేనప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు అని మనం చెప్పగలం. Because my heart is pure. ఎందుకంటే నా హృదయం పరిశుద్ధంగా ఉంది. So this is why there are tremendous blessings in pursuing purity of heart. అందుకే హృదయ శుద్ధిని మనం వెంటాడినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. We understand more of scripture. We see Jesus more clearly in scripture. మనం లేఖనాలను ఎంతో స్పష్టంగా అర్థం చేసుకుంటాము. లేఖనాల్లో మనం యేసును చూస్తాం. Many people, when they study scripture, they don't see Jesus. అనేక మంది లేఖనాలను చదువుతున్నప్పుడు వాళ్ళు యేసును చూడలేరు. They see a doctrine and they fight for a doctrine. వాళ్ళు ఏదో ఒక సిద్ధాంతాన్ని చూస్తారు, ఆ సిద్ధాంతం కోసం పోట్లాడుతుంటారు. But when our heart is pure and our eyes are clear, మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన కన్ను కూడా తేటగా ఉంటుంది. in the same scripture where somebody else sees a doctrine, we see Jesus. అదే లేఖనంలో వేరే వాళ్ళకి ఒక సిద్ధాంతం కనపడినప్పుడు మనము యేసుని చూస్తాం. We see the glory of Jesus which the Holy Spirit brings out. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మనకు చూపిస్తాడు. And that draws our heart to him and helps us to be able to follow him more closely. అదే మన హృదయాన్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఆయన్ను ఇంకా ఎంతో దగ్గరగా వెంబడించడానికి అది మనకు సహాయం చేస్తుంది. So let's consider these three good attitudes ఈ మూడు మంచి వైఖరులను మనం ఒకసారి చూద్దాం. that we considered today seriously in our lives. ఈనాడు మనం చూసిన ఈ మూడింటిని కూడా మన జీవితాల్లో తీవ్రంగా తీసుకుందాం. Blessed are those who hunger and thirst for righteousness, who have a tremendous longing to be totally pure. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు. Blessed are those who are merciful, కనికరం గలవారు ధన్యులు. who are ready to forgive no matter what harm another person has done to us. ఇతరులు మనకు ఏ చెడు చేసినా కానీ వాళ్ళను క్షమించే విషయంలో సిద్ధంగా ఉండటం. And those who seek with all of their heart to keep their conscience pure before God and men. ఎవరైతే మనుషుల ఎదుట, దేవుని ఎదుట వాళ్ళ మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళ హృదయం అంతటితో, like Paul did, పౌలు చేసినట్లుగా, and who are thereby pure in heart and who see God ఆ విధంగా హృదయ శుద్ధి కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి చూస్తారు. all the time, see God in the word, see God in their circumstances. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యంలో దేవుణ్ణి చూడటము, ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి చూడటం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we pray once again మరి ఒకసారి మేము ప్రార్థిస్తున్నాం that you will renew our mind to see these truths ఈ సత్యాలను మేము చూచినట్లుగా మా మనసులను రూపాంతరపరచండి. clearly, the way you want us to see them. ఎంతో స్పష్టంగా చూడటానికి మీరు ఏ విధంగా మేము చూడాలని కోరుకుంటున్నారో ఆ విధంగా మేము చూడటానికి, so that we can pursue them with all of our heart. ఆ విధంగా మా హృదయం అంతటితో కూడా వాటిని వెంటాడటానికి We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.